యూత్ వయసులో ఉన్న యువతరం మీరు. ఈ వయసులో మీ రక్తం ఎగిసిపడుతూ ఉంటుంది. ఇంకో పక్క మజిల్స్ విజిల్స్ వేస్తుంటాయి. కాళ్ళల్లో విపరీతమైన బలం, నరాల జీవులు లాగుతుంటాయి. కూర్చోబుద్ధి కాదు, నిద్ర రాదు, చాలా హైపర్గా ఉంటారు. ఏది వద్దు అంటే అదే చేస్తారు. మీకు ఏదో ఎగ్జైట్మెంట్ కావాలి, ఎప్పుడు దేంట్లో దూకుదామా అని ఎదురు చూస్తుంటారు. భయం తెలియదు, భవిష్యత్తు గురించి బాధ ఉండదు. మీ వయసులో ఉన్న యువతరమే మేధావులకు కావాల్సింది. ఇంటెలిజెంట్ పీపుల్ యువతరాన్ని తమ కళల కోసం, అవసరాల కోసం వాడుకుంటారు. అందులో చాలామంది మేధావులు యూత్ని ఎప్పుడు మిస్యూజ్ చేస్తారు, మిస్గైడ్ చేస్తారు. మిమ్మల్ని నమ్మిస్తారు, ఉద్వేగపరుస్తారు, మీతో ధర్నాలు చేస్తారు, ఉద్యమాలు చేస్తారు, దోపిడీలు చేస్తారు, క్రైమ్స్ కూడా చేస్తారు. ఎందుకంటే ప్రతిదానికి యూత్ కావాలి. గుడిలో భజన చేస్తూ మీరే, పండుగలో డాన్స్ చేస్తూ మీరే, సినిమాలో చొక్కాలు చింపుకుంటూ మీరే, వార్లో ఫ్రంట్ లైన్ సోల్జర్స్ మీరే, ఆఖరికి సూసైడ్ బాంబర్స్ కూడా మీరే. ఈ వాయిస్లో ఉన్న కుర్రాళ్ళకి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే ఒక లీడర్ కావాలి, ఎగ్జైట్ చేసే ఒక మాస్టర్ కావాలి, లేదా ఒక హీరో కావాలి. ఈ ప్రయత్నంలో మీరు ఎవరిని వింటున్నారో మీకే తెలియదు, ఎవరిని ఫాలో అవుతున్నారో మీకే తెలియదు. యూత్ని ఇన్స్పైర్ చేస్తూ చాలామంది మేధావులు మాట్లాడతారు. అందరి ప్రసంగాలు అద్భుతంగా ఉంటాయి. అయితే ఇన్స్పైర్ చేయటం వేరు, రెచ్చగొట్టడం వేరు. తేడా తెలుసుకోకపోతే మీరు చాలా తప్పులు చేస్తారు. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఉసిగొలుపుతూ ఉంటారు. దయచేసి జీవితాలు నాశనం చేసుకోవద్దు. మీ అమ్మ నాన్నలు మీ గురించి ఎన్నో కళలు కంటారు. వాటిని వదిలేసి ఇంకెవడో కళ కోసం బలి కావద్దు. మీరు జేజేలు నినాదాలు చేస్తుంటే అది దేనికోసం చేస్తున్నారో చెక్ చేసుకోండి. చొక్కా చింపుకున్నప్పుడల్లా అది మీ నాన్న కష్టాజితం గుర్తుపెట్టుకోండి. చేయి కోసుకున్నప్పుడల్లా మీ అమ్మకి తెలిస్తే ఎంత ఏడుస్తుందో ఊహించుకోండి. యుక్త వయసులో భగత్ సింగ్ లాగా దేశం కోసం మీరు చేస్తే ఓకే. ఇంకెవడి కోసం అనవసరంగా చేస్తే నీ అంత మూర్ఖుంటాడు. గుర్తుపెట్టుకోండి, మంచి లీడర్స్ ఉంటారు, బ్యాడ్ లీడర్స్ ఉంటారు. నిన్ను ఇన్స్పైర్ చేసేవాడు నీకు ధైర్యం చెప్పి భుజం తడతాడు. రెచ్చగొట్టేవాడు లేనిపోంది నీ మైండ్లో పెట్టి ఉసుగొలుపుతాడు. సో బీ కేర్ఫుల్.